దీనికి సంబంధించి అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత భక్తుల కోణంలో వచ్చిన భక్తుడికి ప్రయోజనం అందిందా లేదా, వాళ్ళు సక్రమంగా దర్శనం చేసుకోగలుగుతున్నారా లేదా, ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆహారం ఎట్లుంది, ఇట్లాగా రిపోర్టింగ్ ఉండేది. అంటే నా ఆలోచన ఎంతసేపటికి కూడా భక్తుడు ప్లస్ ఆ పండగ యొక్క కోణం ప్రజలకి వెళ్ళాలి అనేటటువంటి కోణంలో ఉండేది. నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ వేస్తాం, అందులో ఇదేం లేదు. అయితే ఇప్పుడు కవరేజ్ అంతా ఏం నడుస్తున్నది మీరు అబ్జర్వ్ చేస్తే, ఉట్టి ఆ భక్తులకు సంబంధించి చూపెట్టుకోవడం ఇది. ఇప్పుడు ఈ తొక్కిసలాట సంబంధించినటువంటిది వచ్చేదాకా అసలు కవరేజే లేదు. ఊరకనే ఆ విజువల్ వేసుకోవడం, మ్యూజిక్ వేసుకోవడం తప్పించి కవరేజ్ లేదు అక్కడ. తొక్కిసలాట తర్వాత ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్లు మళ్ళీ ఈ 2 రోజుల నుంచి వార్తలు ఏమైనా ఉన్నాయా? అట్లాగే అంతే జరుగుతోంది. మీకు హిందూ పుణ్యక్షేత్రాలకి, హిందువులకి ఈ దేశంలో పట్టిన దరిద్రం ఈ తరహా జర్నలిజం, ఈ తరహా రాజకీయం. ఈ జర్నలిజాన్ని నమ్ముకునే బ్రతుకుతున్న రాజకీయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ కమ్యూనిస్టులకు కానీ ఆ పుణ్యతీర్థాలకు సంబంధించిన విషయం తెలియదు. ఇంకొకటి, హిందువులని మనం ఏమన్నా మూసుకుపడి ఉంటారు, కూర్చుని ఉంటారు. ఇంకా పైగా మన కులపోడు మన పార్టీ వాడు అనేటటువంటి వాడు ఉంటాడు. కాబట్టి మన కులపోడు మన పార్టీ వాడు అదే హిందూ మతంలో ఎదిరించి మాట్లాడతాడు, వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు మక్కా దగ్గర తొక్కిసలాట జరిగిందండి. దాంట్లో ఎవరైనా దానికి సంబంధించి నెగిటివ్గా మాట్లాడారా? అయ్యో తొక్కిసలాట అంతా చనిపోయారంట, సానుభూతి సంతాపం వ్యక్తం చేశాం, అంతే కదా. అట్లాగే జెరూసలేం జరగలేదా? లేదా ఇక్కడ ఉన్నటువంటి మన తమిళనాడులో ఉన్నటువంటి వేళంగిని మాత దగ్గర జరగలేదా? అలాంటి జరిగినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ అది అయ్యో పాపం అని మాత్రమే అంటారు. దాంట్లో మతాన్ని నిందించడము లేకపోతే కనుక ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసే సాహసం చేయరు. ఎందుకంటే వాళ్ళు సంఘటిత